చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఆబాహు పురుషాకారం శంఖచక్రాసిధారిణం సహస్రశిరసే శ్వేతం ప్రణమామి పతంజలిం. చంచలమైన మనస్సును నిశ్చలంగా మార్చుకునే విధి విధానాన్ని యోగ విద్య ద్వారా ప్రపంచానికి అందజేసినవాడు పతంజలి. మంత్రోచ్చారణ చేసేటప్పుడు దోషాలు లేకుండా ఎలా మంత్రాన్ని ఉచ్చరించాలో తెలియచేయటం కోసం వ్యాకరణాన్ని లోకాలకు అందించినవాడు పతంజలి. ఇక అనుష్ఠానం చేసేటప్పుడు సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చన అవలోకయన్. నడుమును నిఠారుగా ఉంచి తల, మెడ, వెన్నెముక అన్నీ ఒక సరళలేఖలో ఉండే విధంగా ఎలా కూర్చోవాలో, ఎలాంటి శక్తియుక్తులను నువ్వు అలవాటు చేసుకోవాలో, వచ్చేటువంటి విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో ఆయుర్వేదం ద్వారా నీకు తెలియచెప్పినవారు పతంజలి మహర్షి. ఇలా ఆయుర్వేదాన్ని, వ్యాకరణాన్ని, యోగశాస్త్రాన్ని ప్రజాబాహుళ్యానికి అందించిన పతంజలి ప్రజల నుంచి ఏం కోరుకున్నాడు? కాపీ రైట్ కావాలన్నాడా? లేదు, యు హ్యావ్ రైట్ టు కాపీ అని చెప్పాడు. ఆర్షవాంగ్మయాన్ని ప్రపంచానికి అందించిన ఋషిపీఠమంతా లోక కళ్యాణం మాత్రమే తమ లక్ష్యంగా ఎంచి వారు ఆశ్రమవాసం చేస్తూ కందమూలాలు తింటూ అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు పంచి ఇచ్చారు. అలాంటి అద్భుతమైన ఋషిపీఠమైన భారతదేశంలో స్వార్థబుద్ధి పెరిగి తమ దగ్గర ఉన్న విజ్ఞానాన్ని ఏ విధంగా ధనంగా మార్చుకోవాలి అన్న ఆలోచనతో ప్రజలలో భయభ్రాంతులను కలుగజేస్తూ వాటి ద్వారా తమ పబ్బాన్ని గడుపుకునేటువంటి బాధ గురువుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. గురు సందేశం కార్యక్రమంలో బాధ గురువులకు, బోధ గురువులకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించి చెప్పాలి అన్నదే తాపత్రయం. గురు సందేశాన్ని సక్రమంగా మనం స్వీకరించగలిగినప్పుడు మన అన్ని సమస్యలకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. శ్రీ దత్తాత్రేయుల వారు ప్రత్యక్షంగా తనను స్మరించిన ప్రతి భక్తుడికి దర్శనమిచ్చి మరీ వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారు. అలాంటి గురు పరంపర యొక్క సంస్కారము కలిగిన వాడే విష్ణుదత్తుడు. అందుకే దత్తాత్రేయుల వారు తనకు ప్రసాదించినటువంటి దివ్య మంత్ర శక్తిని ప్రజల హితం కోసం ఉపయోగించటం ప్రారంభించాడు. ఇలా విష్ణుదత్తుని యొక్క ఆలోచన విధానాన్ని ఇంత ఉపోద్ఘాతంతో నీకెందుకు తెలియజేస్తున్నానో తెలుసా మహేంద్ర? ఎందుకంటే చెప్పబోయే 3 కథలు విష్ణుతత్తుని విశేషాన్ని వివరంగా మనకు తెలియచేస్తాయి. కనుక గురుతత్వంలోని రహస్యాన్ని, గురు సందేశం యొక్క ప్రాముఖ్యతను, గురువు యొక్క ఆలోచన విధానాన్ని అద్భుతంగా ఆవిష్కరించే కథలే ఇప్పుడు చెప్పబోయే 3 కథలు అంటూ బృహస్పతి మహేంద్రుడికి అద్భుతమైనటువంటి కథా సంవిధానాన్ని తెలియచేయటం ప్రారంభించాడు. ఆసక్తిగా ఆ విశేషాన్ని వినాలని దేవేంద్రుడు కుతూహలంగా కూర్చున్నాడు. దేవేంద్ర,
విష్ణుదత్తుడు దత్తాత్రేయుల వారి దగ్గర నుంచి పొందిన దివ్య మంత్ర ప్రభావంతో తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందే విధంగా మార్గదర్శకం చేయటం ప్రారంభించారు. అలా ఆయన అందిస్తున్న విజ్ఞానం కారణంగా మాతాపురంలో ఉన్న ప్రజలే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు కూడా లాభాన్ని పొందగలిగారు. మాతాపురానికి ఉత్తరాన కుశస్థలి అనేటువంటి ఒక బ్రాహ్మణ అగ్రహారం ఉంది. ఆ అగ్రహారంలో ఒక బ్రాహ్మణుడికి పుడుతూనే వాతగుల్మ రోగంతో బాధపడే పుత్రుడు ఉదయించాడు. ఏం చేసినా ఆ వ్యాధి నయం కావటం లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ వ్యాధి ముదరటమే కాదు, కొత్త రోగాలు సంక్రమించటం ప్రారంభించాయి. తదనంతరము తన పిల్లవాడి సంరక్షణ ఎవరు చేస్తారు అన్న ఆలోచన కలిగింది ఆ బ్రాహ్మణుడికి. అందుకే పసిప్రాయంలోనే వివాహం చేశాడు సుమేధనిచ్చి. సుమేధ ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డ. ఎదిగి ప్రాయానికి వచ్చి కాపురానికి వచ్చే సమయానికి బ్రాహ్మణ దంపతులిద్దరూ మరణించాడు. మిగిలింది రోగగ్రస్తుడైన సుమేధ భర్త ఒక్కడే. ఆ పసిప్రాయంలోనే యవ్వన ప్రాంగణంలోకి అడుగుపెట్టినటువంటి మొదటి రోజులలోనే మహత్తరమైన బాధ్యత సుమేధ భుజస్కంధాల మీద పడింది. తన భర్తకు శుశ్రూష చేస్తూ ఆరోగ్యం కుదటపడాలన్న సంకల్పంతో మొక్కని దైవం లేదు, చేయని నోము లేదు, ఆశ్రయించని మహాపురుషులు లేరు. ఎవరిని ఎన్ని రకాలుగా సేవించినా, ఎన్ని నోములను ఎంత భక్తిగా ఆచరించినా, ఎన్ని దేవతార్చనలు చేసినా రోగముల సంఖ్య పెరుగుతూ ఉన్న రోగం ముదురుతోంది, కానీ పరిష్కారం దొరకటం లేదు. ఆ విపత్కర సమయంలో కరణాకరణిగా విష్ణుదత్తుని యొక్క మాహత్యం గురించి తెలిసింది సుమేధకి. తండ్రిని పిలిపించి తండ్రితో కలిసి తాను మాతాపురానికి వెళ్ళింది. విష్ణుదత్తునికి నమస్కరించి పాదాభివందనం చేసి భోరున ఏడవటం ప్రారంభించింది. తన పరిస్థితినంతా వివరించింది. దత్తాత్రేయుడు మనకు తోడుగా ఉండగా భయం ఎందుకమ్మా? ఆయనను స్మరిస్తే చాలు, నీ సమస్యలనన్నింటికీ పరిష్కారాన్ని అందించేటువంటి మహాదేవుడు శ్రీ దత్తాత్రేయుడు. చింతించకు, నీ భర్త ఆరోగ్యాన్ని తప్పకుండా కుదుటపరిచే బాధ్యత నాది అని ధైర్యం చెప్పాడు. గురువు మొట్టమొదట చేయాల్సింది శిష్యుడికి ఆత్మవిశ్వాసం కలిగించటం. విపత్కర పరిస్థితుల్లో ఉన్న సాధకుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో గురువును ఆశ్రయించినప్పుడు ఆ భయాన్ని పెంచితే అది హానికారకమవుతుంది. అలా కాకుండా నేనున్నానన్న ధైర్యాన్ని నువ్వు శిష్యుడికి కలగజేసినప్పుడు అది అతని జీవనానికి సువర్ణ సోపానాలను నిర్మిస్తుంది. అలా బాధపడుతున్న సుమేధకు అద్భుతమైన ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడు విష్ణుదత్తుడు. తండ్రి కూతుళ్లతో కలిసి కుశావర్తానికి వెళ్ళాడు. రోగి పరిస్థితి చూశాడు. త్రిదోషాలు సంక్రమించి సన్నిపాత జ్వరం ప్రకోపించి స్పృహలేని స్థితిలో ఉన్నటువంటి సుమేధ భర్తను చూశాడు. నిజానికి విష్ణుదత్తుని దగ్గర ఉన్నటువంటి దత్తాత్రేయుని శక్తి ఆ రోగాలనన్నింటినీ త్రుటిలో నయం చేయగలవు. మరి విష్ణుదత్తుడు
అలా తన దగ్గర ఉన్న అద్భుతమైన శక్తితో మరుక్షణం ఆ రోగాలన్నింటినీ మాయం చేశాడా? లేదు, ఆలోచన చేయటం ప్రారంభించాడు. ఈ వ్యక్తి యొక్క వ్యాధులను నాకు దత్తాత్రేయుడు ఇచ్చిన శక్తితో మరుక్షణం మాయం చేస్తే ఈ వ్యక్తికి వచ్చే ప్రయోజనం ఏమిటి? ఆ వ్యక్తితో పాటు కుటుంబానికి వచ్చే ప్రయోజనం ఏమిటి? తద్వారా దేశానికి సమాజానికి కలిగే లాభం ఏమిటి? మరుక్షణంలో రోగాలన్నింటినీ మటుమాయం చేస్తే వీరంతా నన్ను దేవుడిలాగా గౌరవిస్తారు, పూజిస్తారు, సత్కరిస్తారు, సన్మానిస్తారు. దానివలన వారికి నా పట్ల ఆరాధనా భావన పెరుగుతుంది. వ్యక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇయ్యాలా, వ్యక్తిత్వ నిర్మాణాన్ని లక్ష్యంగా ఎంచుకోవాలా అని ఆలోచించాడు. రోగం ఎందుకు వస్తుంది? వచ్చిన రోగాన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఇవన్నీ ఆయుర్వేద శాస్త్రం చాలా చక్కగా వివరించింది. అందుకే కృత నిశ్చయంతో పురప్రముఖులనందరినీ పిలిచి సుమేధకు అద్భుతమైన ఆయుర్వేద తత్వాన్ని, రోగ నివారణ విధానాన్ని తెలియచేయటం ప్రారంభించాడు. పురప్రముఖులారా, సుమేధ భర్త మాట్లాడే పరిస్థితిలో లేడు. జలోదరము, క్షయ, భగంధరం ఇలాంటి వ్యాధులన్నీ సుమేధ భర్తలో కనపడుతూ ఉన్నాయి. అసలు రోగం అంటే ఏమిటి? రోగాస్తు దోష వైషమ్యం దోష సామ్యం అరోగత అని చెప్పింది ఆయుర్వేదం. అంటే కఫ పిత్త వాత దోషముల కారణముగా, వాటిలో ఉన్న వ్యత్యాసాల కారణంగా వ్యాధులు సంక్రమిస్తాయి. ఆ మూడు సమతుల్యంలో ఉన్నప్పుడు అనారోగ్యం నీ దరి చేరదు. మరి ఈ కఫపిత్తవాతాలలో వ్యత్యాసం ఎందుకు వస్తుంది అంటే రోగ శోక పరితాప బంధన వ్యసనానిచ ఆత్మాపరాధ వృక్షాణం ఫలాన్యేతాని దేహినాం అని తెలియజేసింది శాస్త్రం. అంటే దేహమనే చెట్టుకు రోగము, శోకము, పరితాపము, బంధనము, వ్యసనము ఇవన్నీ కూడా వారి వారి కర్మ ఫలాలను అనుసరించి పూచే పళ్ళు, కాయలు. కనుక పూర్వజన్మలలో నువ్వు చేసిన పాపాల కారణంగా నీకు వ్యాధి సంక్రమిస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడిత. పూర్వజన్మలో నువ్వు బ్రహ్మహత్య చేసి ఉంటే ఈ జన్మలో నీకు క్షయ వ్యాధి వస్తుంది. పోయిన జన్మలో నువ్వు గురుద్రోహం చేసి ఉంటే ఈ జన్మలో నీకు జలోదరం అనే వ్యాధి వస్తుంది. పూర్వజన్మలో నువ్వు అధర్మ జీవనాన్ని ఎంచుకొని ఉంటే ఈ జన్మలో నీకు వాతగుల్మం అనే రోగం వస్తుంది. మరి ఈ రోగాల నుంచి బయటపడాలి అంటే ఏం చెయ్యాలి అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. క్షయ వ్యాధిని పోగొట్టుకోవటానికి 12 సంవత్సరాలు వ్రత దీక్షను చేపట్టాలి. జలోదరాన్ని పోగొట్టుకోవాలి అంటే 6 సంవత్సరాలు అద్భుతమైనటువంటి దీక్షతో జీవితాన్ని పునీతం చేసుకోవాలి. అలాగే వాత గుల్మాన్ని పోగొట్టుకోవాలి అంటే 3 సంవత్సరాలు దీక్షాపరులై భగవంతుణ్ణి ఆరాధించాలి. ఇలా ప్రాయశ్చిత్తం చేసుకోగలిగితే తప్పకుండా సుమేధ భర్త ఆరోగ్యవంతుడవుతాడు. ఏమ్మా సుమేధ, 12 సంవత్సరాలు కఠోరమైన దీక్ష చేపట్టి భగవంతుణ్ణి ఆరాధించటానికి నువ్వు సంసిద్ధమవుతూ ఉన్నావా? అంత సహనం నీలో ఉన్నదా అని ప్రశ్నించాడు పురప్రముఖుల అందరి ముందు సుమేధని విష్ణుదత్తుడు. నిజానికి అది విష్ణుదత్తుడు సుమేధకు పెడుతున్న పరీక్ష. మహాపతివ్రత అయిన సుమేధ, స్వామి నా భర్తకు ఆరోగ్యం చేకూరుతుంది అంటే నిప్పుల్లో దూకమన్నా దూకటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని సంసిద్ధురాలైంది. భర్త అనారోగ్యంగా ఉన్న కారణాన సంకల్పం చెప్పుకొని తానే దీక్షను ప్రారంభించింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. 12 సంవత్సరాల కాలం అవసరం లేకుండానే కొలది కాలంలోనే సుమేధ భర్తకు
ఆరోగ్యం కుదుటపడసాగింది. లేచి కూర్చొని దీక్షలో భాగస్వామ్యం అయ్యేటువంటి స్థితికి చేరుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ కొంచెం కొంచెంగా కుదుట పడుతున్న ఆరోగ్యాన్ని ఆలంబనగా చేసుకొని భక్తి శ్రద్ధలతో అద్భుతమైనటువంటి వ్రత దీక్షను నిర్వహించారు. ఇలా సమయం గడుస్తున్న కొద్దీ రోగాలన్నీ కుదుటపడి సుమేధ భర్త ఇద్దరూ అద్భుతమైన ఆనందంతో వెళ్ళి విరిశారు. దేవేంద్ర, ఇక్కడ విష్ణుదత్తుడు మరుక్షణంలో రోగాన్ని మటుమాయం చేయగలిగినటువంటి శక్తి ఉన్నా ఎందుకని ప్రాయశ్చిత్తం పేరుతో వ్రతదీక్షలను ఆ దంపతుల చేత ఆచరింపచేశాడు? గురుతత్వం ఏమిటో నువ్వు గమనించగలిగావా? అర్థం చేసుకోగలిగావా అంటూ ప్రశ్నించాడు బృహస్పతి. సమాధానంగా దేవేంద్రుడు, స్వామి, విష్ణుదత్తుని యొక్క ఆలోచన కేవలం తన యొక్క సన్మానము పురస్కారము కాదు, తన గౌరవాన్ని తాను పెంచుకోవటం కాదు, సమాజానికి మార్గనిర్దేశం చేయటం. అకుంఠితమైనటువంటి దీక్షతో ఆ దంపతులలో భగవద్భక్తిని ప్రేరేపించి తద్వారా చిత్తశుద్ధిని, బుద్ధి ప్రచోదనాన్ని కలుగజేసి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఆ దంపతులకు తెలియచేయటమే. రోగం అనేది ప్రారంధం, ఎవరికైనా వస్తుంది. కానీ సాధన ద్వారా ఆ రోగాన్ని పోగొట్టుకోవటం అనేది మానవ ప్రయత్నం, అదే ప్రాయశ్చిత్తం. కనుక రోగాలతో బాధపడేవారు చేతిగుడ్డలతో, తైల మర్దనాలతో మీ రోగాలన్నీ పోతాయని ఎవరైనా ప్రచారం చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. ఎందుకంటే అవన్నీ వారి ధవన సముపార్జన కోసం స్వార్థ బుద్ధితో మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలే. రోగం అనేది, వ్యాధి అనేది పోగొట్టుకోవాలి అంటే నీ కర్మ పరిపక్వం కావాలి, ప్రారబ్ధం అంతరించాలి. ఆ రోగం కుదుటపడిన తరువాత వ్రత నియమాలతో సుఖకరమైన జీవితం కోసం సత్కర్మలను ఆచరిస్తూ అద్భుతమైన ఆనందాన్ని నువ్వు అందుకోవచ్చు అంటూ విష్ణుదత్తుడు సుమేధ భర్తకు ఏ విధమైనటువంటి ప్రాయశ్చిత్తాన్ని చేసి వారి ఆరోగ్యాన్ని వారికి అందించాడో వివరించాడు. అనంతరం సుమేధ, ఆమె భర్త ఇద్దరూ విష్ణుదత్తుణ్ణి ఇంటికి ఆహ్వానించి సన్మానించి ఇంటిలో వారిని ఉంచుకొని విశేషంగా సత్కరించారు. విష్ణుదత్తుడు కూడా సుమేధను సొంత బిడ్డలా ఆదరించి ఆమె భర్తకు దత్తస్తవాన్ని నేర్పించి తద్వారా ప్రతినిత్యము సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని ఎలా తెలుసుకోవాలో వివరించాడు. వింటున్న మనందరికీ సందేహం కలుగుతుంది. మనము దత్తాత్రేయుని చరిత్ర వింటూ ఆయన మహిమలను కథల రూపంలో తెలుసుకుంటున్నాం. మరి మాకొచ్చే వ్యాధులకు, మేము ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం గురుచరిత్రలో ఏదైనా ఉందా? అనేకమైన బాధలతో, వ్యాధులతో, ఆధలతో బాధపడే మాకు గురుచరిత్ర ఎలాంటి పరిష్కారం తెలియచేస్తుంది అంటే అద్భుతమైన పరిష్కారాన్ని అందజేస్తుంది గురుచరిత్ర పారాయణ. గురుచరిత్రలోని 13వ అధ్యాయాన్ని ప్రతినిత్యము పఠిస్తూ భూమిం ప్రదీక్షణకృత్య సశిష్యో వీక్షమాతరం జహార ద్విజ శూలార్థిం శ్రీదత్త శరణం మమ అన్న శ్లోకాన్ని ప్రతినిత్యము 108 సార్లు పారాయణ చేసి వ్యాధి నుంచి బయటపడిన తరువాత గాణుగాపురం వెళ్ళి స్వామిని దర్శించినట్టయితే మీ సమస్యలన్నీ, మీ వ్యాధులన్నీ, మీ ఆధలన్నీ
అంతర్ధానమవుతాయి. గురుచరిత్రలోని 13వ అధ్యాయంలోని కథను ఈ సందర్భంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు పర్యటన చేస్తూ తన జన్మస్థలానికి చేరుకున్నారు. అక్కడ పూర్వాశ్రమంలో ఆయన సోదరి అయిన రత్న స్వామి దగ్గరికి వచ్చి, నాకు ఆత్మశాంతి కావాలి, తపస్సు చేసుకుంటూ నిర్లిప్తమైన జీవనాన్ని గడపాలని అనిపిస్తోంది, ఏదైనా మార్గం చూపించండి స్వామి అని అభ్యర్థించింది. ఆడవారికి భర్తను సేవించటం కంటే గొప్ప మంత్రమేదీ లేదమ్మా. ఉపవాసములు వ్రతములు తపములు వేయేలా భర్త దైవతమను గొల్చు సాత్వికే నృపవర దుర్లభము లేదు నిఖిల జగములన్. ఉపవాసాలు, వ్రతాలు, తపాలు, నోములు, జపాలు ఇవన్నీ స్త్రీలు విశేషంగా చేయాల్సిన అవసరం లేదు. భర్తే దైవతమని నిష్కపటతో ఆయనను కొలిచినట్టయితే ఏదైనా సాధించవచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని గ్రహించు అంటూ రత్నకు తెలియజేశారు స్వామి. అనంతరం, మీరు త్రికాలజ్ఞులు స్వామి, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి అంటూ ప్రార్థించింది. సమాధానంగా, పోయిన జన్మలో నువ్వు అన్యోన్యంగా ఉన్న 2 దంపతులను విడదీశావు. దాని కారణంగా నీ భర్త నిన్ను వీడి సన్యాసం స్వీకరించి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. నీకు గోహత్య చేసిన కారణాన పూర్వజన్మలో కుష్ఠవ్యాధి వస్తుంది అని జరగబోయేటువంటి ప్రమాదాన్ని ముందరే తెలియజేశారు స్వామి. భయపడింది ఆ ఇల్లాలు. నాకు తరుణోపాయం చెప్పమంది. బాధపడకు, కుష్ఠవ్యాధి నీకు జీవిత చరమాంకంలో వృద్ధాప్యంలో వస్తుంది. అది రాగానే దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసి భీమా అమరజా సంగమ ప్రాంతంలో ఉన్న పాప వినాశక తీర్థంలో స్నానం చెయ్యి. నీకు నేను నా దర్శనాన్ని అందచేస్తాను. తద్వారా నీ బాధలన్నీ ఉపశమింపబడతాయి అని అద్భుతమైనటువంటి తరుణోపాయాన్ని తెలియజేశారు. ఇప్పటికీ గాణుగాపురంలో ఉన్న పాప వినాశక క్షేత్రంలో తీర్థం స్నానం చేసి ఆ స్వామిని అర్చించినట్టయితే పాపాలన్నీ ప్రక్షాళన అయి అద్భుతమైన ఆనందాన్ని సొంతమవుతుంది. అలానే కడుపు నొప్పితో బాధపడుతున్న బ్రాహ్మణుడు ఆహారం స్వీకరించటమే తనకు శాపంగా పరిణమించిన నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నిస్తున్నప్పుడు అతనిని సంరక్షించి మృష్టాన్న భోజనాన్ని అతనికి అందించి అతని వ్యాధిని నయం చేశాడు. ఇలాంటి గాథను ప్రతినిత్యం వింటూ భూమిం ప్రదీక్షణ కృత్య సశిష్యో వీక్షమాతరం జహార ద్విజ శూలార్తిం శ్రీదత్త శరణం మమ అని మనం స్వామిని ఆరాధించగలిగినట్టయితే మన వ్యాధులను, ఆధలను, బాధలను అన్నింటినీ పోగొట్టుకోగలుగుతాం. కనుక అద్భుతమైనటువంటి గురు చరిత్ర యొక్క పారాయణను చేస్తూ దత్త మాహాత్యాన్ని గ్రహిస్తూ నిత్యము ఆ దత్తుణ్ణి స్మరించిన వాడికి అందుకోలేనటువంటి అందలం లేదు, పరిష్కరించుకోలేని సమస్య లేదు అన్న విషయాన్ని గమనిస్తూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.